హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం బాయిల్డ్ పొటాటో ఫ్రై చేద్దాం. మా అమ్మ వంటలు చాలా బాగా చేస్తారు. సో ఆ స్పెషల్ రెసిపీస్ అన్ని మీతో షేర్ చేయడానికి ఇప్పటి నుండి మన ఛానల్లో వంటల వీడియోలు కూడా వస్తాయి. అవన్నీ డెఫినెట్గా చూసి డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఇవి చాలా బాగుంటాయి. సో ఈరోజైతే మనము ఉడికించిన బంగాళదుంపల ఫ్రై చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం బంగాళదుంపల్ని నీట్‌గా వాష్ చేసుకొని కుక్కర్‌లో వేసుకోవాలి. కుక్కర్‌లో వేసుకున్న తర్వాత ఆ బంగాళదుంపల్లో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ పైన క్యాప్ పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని 2 విజిల్స్ అయిన తర్వాత దించేయొచ్చు. తర్వాత ఈ బంగాళదుంపల్ని మనం ఒక స్ట్రైనర్‌లోకి తీసుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోవాలి కాబట్టి. ఇలా స్ట్రైనర్‌లోకి అన్ని దుంపల్ని తీసుకోవాలి. ఇవన్నీ మనకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఈ ఫ్రైలో. ఇవన్నీ మనకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్. స్ట్రైనర్‌లో వేసుకున్న పొటాటోస్‌ని మనం పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న పొటాటోస్‌ని మనం ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు మమ్మీ పీల్ చేస్తుందో చూడండి ఎలా పీల్ చేసుకోవాలి. మా స్నూపీ చూడండి మాకన్నా రెడీగా ఉంది ఫ్రై తినడానికి. స్నూపీ అన్నం తింటావా? స్నూపీ అన్నం తింటావా? పీల్ చేసుకున్న తర్వాత పొటాటోస్‌ని మనం కట్ చేసుకోవాలి. మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. కానీ మా మమ్మీ అయితే మీడియం సైజులో కట్ చేస్తున్నారు. ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్ని మనం ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నవన్నీ ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అన్ని దుంపలు కట్ చేసేసాం కదా! ఇలా పీసెస్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు. ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్. ఇక్కడ వెల్లుల్లిపాయలు చూసారా ఫ్రెండ్స్, మా మమ్మీ కట్ చేసేసారు. ఎందుకంటే మేము పెద్ద పెద్దగా కనిపిస్తే ఫ్రైలో పక్కకు తీసేస్తామని చిన్న చిన్నగా కట్ చేస్తారు. తెలియకుండా తినేస్తామని. ఇప్పుడు మనం పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో మనం పోపులు వేసుకోవాలి. ముందుగా మనం తీసుకున్నవి మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై చేసిన తర్వాత అందులో మనం కరివేపాకు వేసుకోవాలి. కర్రీ లీవ్స్ వేసుకొని కొంచెం ఇంకొక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్‌ని ఇందులో వేసుకోవాలి. ఇలా పొటాటోస్‌ని వేసుకున్న తర్వాత ఇందులో మనము పసుపు, సాల్ట్ వేసుకోవాలి. టర్మరిక్ ఇంకా సాల్ట్ వేసుకోవాలి. ఈ ఫ్రైలో మనం కారం అనేది వెయ్యము. ఎందుకంటే ఎండుమిరపకాయలే ఈ ఫ్రైకి కారము. కారం మనం సెపరేట్‌గా ఎయ్యము. అదే ఈ కూర స్పెషాలిటీ.
ఈ ఫ్రై స్పెషాలిటీ. ఇలా టర్మరిక్ ఇంకా సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం అన్ని దుంపలకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా యెల్లోయిష్ కలర్ వచ్చేదాకా మనం కలుపుకోవాలి. మనకి ఇలా కనిపించినప్పుడు మనం దీనిపైన లిడ్ పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టుకున్న తర్వాత మనం ఫ్లేమ్ మీడియంలో మెయింటైన్ చేయాలి. మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి లిడ్ మనం 5 మినిట్స్ వరకు ఉంచాలి. సో, 5 మినిట్స్ అయిపోయిన తర్వాత లిడ్ తీసేసుకొని ఇలా 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 వస్తుంది మనకి కలరు. కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తుంది. తర్వాత మనం దీన్ని కలుపుకొని టేస్ట్ చేయాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. సరిపోయిన తర్వాత మనం బౌల్‌లోకి తీసుకొని ఎంజాయ్ చేయడమే ఫ్రైని. ఇప్పుడు అయిపోయింది. బౌల్‌లోకి తీసేస్తున్నాము. చూడండి ఎంత బావుందో చూస్తుంటేనే. టేస్ట్ కూడా చాలా బావుంటుంది ఇది తింటే. ఈ ఫ్రై ఎప్పుడు చేసినా మా మమ్మీ రసం గాని, సాంబార్ గాని చేస్తారు. ఎందుకంటే ఈ 2 కాంబినేషన్ మనకు చాలా బావుంటుంది తింటుంటే. రసం చూడండి. ఈ రసం ఎలా చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. అప్పుడు ఈ 2 కలిపి చేసుకుంటే మీకు చాలా బావుంటుంది. ఈ ఫ్రై మనం అన్నంలో కలుపుకుంటే కూడా చాలా బావుంటుంది. ఫ్రై చూడండి ఎంత బావుందో. సో, అది ఉడికించిన బంగాళదుంపల ఫ్రై. థాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.